హలో స్వామి, నమస్కారం. నమస్కారం స్వామి. సో ఎలా ఉండబోతుంది ఈ సినిమా? క్రేజీ కళ్యాణ్ హ్యాట్రిక్ కొట్టబోతున్నారన్న కాన్ఫిడెన్స్ కనిపిస్తుందా? డెఫినెట్లీ అనిపిస్తుంది స్వామి. డెఫినెట్లీ హ్యాట్రిక్ కొడతాము. డెఫినెట్లీ క్రేజీ కళ్యాణం చాలా మంచి సినిమా, వెరీ వెరీ రిలేటబుల్ సినిమా ఇది. సో డెఫినెట్లీ అందరు ఎంజాయ్ చేస్తారు. షూర్ దిస్ ఫిలిం విల్ బి ఏ గుడ్ ఫిలిం. ఇంకా ముందు చాలా ఈవెంట్స్ ఉన్నాయి కదా, అప్పుడు డెఫినెట్లీ మాట్లాడుకున్నాం స్వామి. థ్యాంక్ యూ, జై శ్రీరామ్. ఈ క్రేజీ కళ్యాణ్ సినిమా ఎలా ఉండబోతుంది? మీ పాత్రలో జస్ట్ మీరు ఏమైంది అడిగినందుకే మిమ్మల్ని నరేష్ గారు కొట్టడం జరిగింది. సో ఎలాంటి టీచర్ ఎలా అనిపించింది? ఇప్పుడే నేను చెప్పానంటే వినడం అస్సలు బాగుండదు. బట్ క్రేజీ కళ్యాణం క్రేజీగా ఉండబోతుంది. అండ్ చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చిండ్రు డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు. యూట్యూబ్ నుండి వస్తున్నా నేను సినిమాలకి. సో చాలా మంచి క్యారెక్టర్. ఓకే, అందరికీ కూడా అంటే యూత్కి కానీ ఆల్ ఏజ్ గ్రూప్స్కి నచ్చుతుంది. ఓకే. సో కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ మూవీ. మేడం, అంటే ఈ సినిమా ఫీల్డ్లో ఎప్పటికి ఎవరికి లైఫ్ వస్తుందో తెలియదు. సో మీకు ఈ టైంలో అంటే ఆ ప్రతి ఏ సినిమా వస్తుంది మీకు అనిపిస్తూనే ఉన్నారు, చాలా బిజియెస్ట్ యాక్టర్గా అనిపిస్తున్నారు. సో అంటే ప్రతి ఒక్కరికి అమ్మ క్యారెక్టర్ చేయడం చాలా బాగా అనిపిస్తుంది. ఎలా ఫీల్ అవుతున్నారు మేడం? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా, ఎందుకంటే నేను ఒక తెలంగాణ ఓకే. అండ్ పక్కా సినిమా పడ్డది. కంప్లీట్ తెలంగాణ ఓరియంటెడ్, అంటే న్యాచురల్గా ఎవ్రీథింగ్ ఈజ్ న్యాచురల్. యాక్టర్స్ కూడా చాలా న్యాచురల్. అండ్ అంత పెద్ద యాక్టర్స్ తోటి నేను స్టేజ్ పంచుకున్నందుకు, ముఖ్యంగా నరేష్ సార్ లాంటి వర్సటైల్ యాక్టర్తో నేను స్క్రీన్ షేర్ చేసుకున్నందుకు, అండ్ తరుణ్ భాస్కర్ అండ్ అనుపమ, అఖిల్, వీళ్ళందరూ కూడా ఆల్రెడీ దే ప్రూవ్డ్. ఓకే. సో ఇప్పుడు నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిండ్రు. సో మీ ముందుకు వస్తున్నాను. ఇప్పటిదాకా యూట్యూబ్లో నన్ను అందరూ ప్రేమ చేసిండ్రు, నా వర్క్ని అందరూ అప్రిషియేట్ చేసిండ్రు. సో బిగ్ స్క్రీన్ మీద అందరు నన్ను యాక్సెప్ట్ చేస్తారు ఈ మూవీ ద్వారా అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే మేడం, ఈ సినిమాలో అనుపమకి అమ్మగా చేస్తున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు మేడం? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే ఇట్స్ అ డ్రీమ్ యాక్చువల్లీ. ఇంత ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఒక అంత పెద్ద యాక్ట్రెస్ తోటి చేయడం అన్నది ఇట్స్ అ డ్రీమ్. బట్ బద్రీ సార్ డైరెక్టర్ వల్ల, ప్రొడ్యూసర్ సార్ వల్ల, అంటే ఈమెనే తీసుకుంటా అని డిసైడ్ అయిపోయి నాకు ఈ అవకాశం ఇచ్చిండ్రు సార్. తప్పకుండా అందరికీ నచ్చుతుంది. అండ్ నా డ్రీమ్ ఫుల్ఫిల్ అయిపోయింది ఒక యాక్టర్గా. ఏంటంటే తెలంగాణ యాక్టర్గా నేను పరిచయం అవ్వాలని ఎప్పటి నుండో అనుకుంటున్నా. చిన్న చిన్న రోల్స్ చేస్తున్నా ఆల్రెడీ. మురళీకాంత్ సార్ దండోరాలో అవకాశం ఇచ్చిండ్రు. ఇంకా వేరే వేరే మూవీస్ కూడా చాలా చేస్తున్నాను. బట్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఒక తెలంగాణ అయి ఉండి కంప్లీట్ ఈ పాత్రకి న్యాయం చేసిన అని అనుకుంటున్నా. మేడం, ఒక క్వశ్చన్ అడగచ్చా మేడం? అంటే తెలంగాణ వాళ్ళకి సినిమా ఫీల్డ్లో అంటే అవకాశాలు రావు, తొక్కేస్తారు అన్న టాక్ నడుస్తుంది. అది నిజమేనా? మీకు తెలంగాణగా ఒక బిడ్డగా ఈరోజు సినిమా అనేది అడుగుపెట్టారు, అట్లాంటి మనం చూసారా మీరు? అట్లేం లేదు. టాలెంట్ ఉంటే డెఫినెట్లీ పని చేయడానికి ప్లాట్ఫామ్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు ఓటీటీలు వచ్చినాక వర్క్ చాలా ఎక్కువైంది. అట్లే లేదు, ఓన్లీ టాలెంట్కే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఇప్పుడు నా ప్లేస్లో ఎంతోమంది ఆర్టిస్ట్కి ఇవ్వచ్చు, సీనియర్స్కి. బట్ ఒక టాలెంట్ ఆడిషన్ బాగుంది, ఈమె చేయగలుగుతుంది అన్న నమ్మకంతో నన్ను తీసుకున్నారు. అట్లా ఏం లేదు, అలాంటి డౌట్స్ ఏం పెట్టుకోవద్దు. ఇండస్ట్రీలోకి రావాలనుకున్న వాళ్ళు కూడా బేషరతుగా ఎలాంటి భయాలు లేకుండా ఇండస్ట్రీకి రావచ్చు. వర్క్ చాలా ఉంది అండ్ టాలెంట్ ఉన్న వాళ్ళకి వర్క్కి ఎక్కడా తక్కువ లేదు. మనతో పాటు న్యూ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి గారు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. అన్న నమస్తే అన్న, మీ సాంగ్స్, మీ మ్యూజిక్ డైరెక్టర్ అంటే చాలా మందికి చాలా ఇష్టము. ఇది క్రేజీ కళ్యాణం, ఈ సినిమా ఎలా ఉండబోతుంది? సో ఎలా ఫీల్ అవుతున్నారు? ఇందాకలా నరేష్ గారు స్టేజ్ మీద చెప్పినట్టు 100% 100 కోట్లు కొడుతుంది అన్న ఈ కథ. అద్భుతంగా ఉంది, సాంగ్స్ అద్భుతంగా వచ్చినాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా వచ్చింది. జగన్ అన్న చాలా ప్యాషనేట్గా ఈ సినిమా చేసిండు, భద్రన్న అంతే ప్యాషనేట్గా ఈ సినిమా డైరెక్ట్ చేసిండు, వేణుగురుగులన్న ప్యాషనేట్గా ఈ టీంని అంతా కలిపిండు. అన్న, మీరు అన్ని తెలంగాణ సినిమాలే చేయడం గల కారణం ఏందన్న? అన్న, తెలంగాణ సినిమాలు అని అంటే ఆ కథలు వస్తున్నాయి, నేను అదృష్టంగా భావించి చేస్తున్నా. నేను మిగతా కమర్షియల్ సినిమాలు కూడా వచ్చినాయి, నెక్స్ట్ చూడబోతున్నారు అవి. సో ఇప్పటివరకు రిలీజ్ అయినాయి. మనకు నీది నాది ఒకే కథ, అది అంత తెలంగాణ బేస్డ్ కాదు, దాంట్లో సౌండ్ కానీ అదంతా. సో అలాంటి సినిమాలే కొంచెం లవ్ స్టోరీ, న్యూ ఏజ్ ఫిలిమ్స్ కొన్ని చేస్తున్నాయి ఇప్పుడు, అలాంటి ఫేజ్లోనే అవి రాబోతున్నాయి. ఇప్పుడు నన్ను ఆ కథలు వీడు సురేష్ బొబ్బిలి అయితే బాగా చేస్తాడని నన్ను అప్రోచ్ అవుతున్న ప్రతి డైరెక్టర్కి
నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాంటి కథలు నేను చేస్తున్నందుకు నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఇప్పుడు ఏదైనా సాంగ్ రాయాలంటే కూడా చాలా శ్రద్ధతోనే పెట్టి రావడం జరుగుతుంది. మీరు ఎట్లాంటి స్పేస్లో ఉంటారు అన్న పాటలు రాసేటప్పుడు కానీ పాడేటప్పుడు కానీ? నేను ఫస్ట్ ఏదైనా కథకు వర్క్ చేయాలనుకున్నప్పుడు ఆ కథని బాగా ఇంజెక్ట్ చేసుకుంటాను. ఆ కథ వింటా, ఆ కథ స్పేస్లోకి వెళ్తా, ఆ కథకి ఏం కావాలో దానికి నేనేమైతే చేయగలనో అది చేసేస్తాను. అంటే ప్రత్యేకంగా నేను ఇదిగా ఏం లేదు. అంటే ఇప్పుడు మ్యూజిక్ అంటే కూడా ఇప్పుడు హీరోని ఒక మెయిన్ రోల్ కనిపిస్తుంది. సో ఏమన్నా అనుపమ పరమేశ్వరునికి సపరేట్ సాంగ్ పెట్టే ఛాన్స్ ఉంది? ఎందుకంటే ఆ పెళ్లి కూతురు సాంగ్ డాన్స్ కూడా కనిపిస్తుంది, ఏమన్నా అది కనిపించే ఛాన్స్ ఉందంట? ప్రత్యేకంగా కాదు, లవ్ సాంగ్ ఉంది. అనుపమ గారు చాలా సూపర్ పర్ఫార్మర్ అమ్మ. సో లవ్ సాంగ్ మన అఖిల్ అన్నాను, అనుపమ గారికి ఒక 2 లవ్ సాంగ్స్ ఉంటాయి. లాస్ట్ భరత్ సాంగ్ ఉంటుంది. నరేష్ గారికి అనుపమ గారికి మధ్యలో ఒక మంచి ఎమోషనల్ సాంగ్ ఉంటాయి. అన్ని సాంగ్స్ ఉంటాయి. ఓకే, భరత్ సాంగ్ కూడా ఉండబోతుందా సార్? అన్నా పెళ్లి తర్వాత భరత్లు ఉంటాయి కాబట్టి అట్లాంటిది ఆ పాట ప్రతి భరత్లో ఆడతారు. ఇప్పుడు దీంట్లో చేసిన భరత్ సాంగ్. ఓకే, అంటే తెలుసుకోవచ్చా మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమైనా తెలుసుకోవచ్చా? అదే ఇప్పుడు జిల్లేడు చెట్టు అని, క్రేజీ కళ్యాణం, స్ట్రక్ అయిపోయింది బ్రెయిన్. ఓకే, ఉన్నాయన్న మంచి ప్రాజెక్టులు. ఓకే. మీరు కాకుండా మీకు ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరన్నా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో? తెలుగులోనా వివేక్ సాగర్ అన్న. పాతప్పుడు మణిశర్మ గారు, తమన్ గారి సౌండ్ బాగుంటుంది. నాకైతే ఎక్కువ వివేక్ సాగర్ అన్న తెలుగులో. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అన్న.